ఫ్రెండ్స్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ నుండి పార్ట్ 2 వీడియో డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1లో కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ చూసుకోండి. ఒక అబ్బాయి వచ్చేసి ఈస్ట్ దిశలో ఉన్నాడు. వాడు తర్వాత 45 డిగ్రీస్ క్లాక్ వైజ్గా వెళ్తాడు, 180 డిగ్రీస్ క్లాక్ వైజ్గా వెళ్తాడు, తర్వాత 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్గా వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు వీడు ఏ దిశలో ఉన్నాడని వీడి క్వశ్చన్. బేసిక్స్ చెప్తా, ట్రిక్ మరీ చెప్తా. బేసిక్స్ చూసుకోండి. ఫస్ట్ వీడు ఫేసింగ్ ఏది? ఈస్ట్ నుండి 45 డిగ్రీస్ క్లాక్ వైజ్గా వచ్చాడు, ఇక్కడ వచ్చాడు, సౌత్ ఈస్ట్లో వచ్చాడు. తర్వాత 180 డిగ్రీస్, ఏదైతే సౌత్ ఈస్ట్కి ఏదైతే ఆపోజిట్ ఉందో అదే 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు నార్త్ వెస్ట్లో ఉన్నాడు. తర్వాత 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్, క్లాక్ వైజ్కి ఆపోజిట్. ఇక్కడ నుండి ఇక్కడ 90 270లో ఏ డైరెక్షన్ ఉన్నాడు? నార్త్ ఈస్ట్లో ఉన్నాడు. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు ట్రిక్ చూసుకోండి. 45 డిగ్రీస్ క్లాక్ వైజ్, 180 డిగ్రీస్ క్లాక్ వైజ్, తర్వాత 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఇది అడిషన్ చేయండి. 180 ప్లస్ 45 ఎంత అండి? 225. 225లో 270ని సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ ఎందుకంటే ఏదైతే పెద్దగా ఉందో అదే అవి. ఇప్పుడు మనము ఫేసింగ్ ఏది? ఈస్ట్ నుండి మనం 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి. ఈ డైరెక్షన్ వెళ్ళినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. ట్రిక్తో చెప్పిన, బేసిక్తో చెప్పిన. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్లో తెలపండి. జై హింద్ ఫ్రెండ్స్.